అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మొదటిసారిగా వీడియో వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? సాంబయ్య కథ. సాంబయ్యకు కథలు చెప్పడం అంటే చాలా సరదా. ఆయన మనుమడు రాజుకు ఆటలంటేనే ఆసక్తి. పొద్దస్తమానం ఆటలేమిటిరా అని సాంబయ్య తిట్టినా సరే వాడు బయటకి పారిపోయి ఆడుకోవాలనే చూసేవాడు. ఒక్కొక్కసారి సాంబయ్య మనవడిని గట్టిగా పట్టుకొని కూర్చోబెట్టి కథలు చెబుతూ ఉండేవాడు. ఆయన కాస్త పట్టు సడలిస్తే చాలు, వాడు అక్కడి నుంచి పారిపోయేవాడు. మనవడికి కథలంటే ఆసక్తి కలిగించేందుకు సాంబయ్య ఎన్నో ప్రయత్నాలు చేసేవాడు. వాడి కోసం ఆయన తన వద్ద మిఠాయిలు, ఇతర తినుబండారాలు దాచి ఉంచేవాడు. రాజు మాత్రం సాంబయ్య కథ పేరు చెబితే చాలు హడలిపోయి అక్కడి నుంచి పారిపోయేవాడు. సాంబయ్యకు మనవడి బాధ ఏమిటో అర్థం కాక ఇంట్లో భార్యను, కొడుకును, కోడలిని నేను కథలు చెబుతూ ఉంటే విసుగ్గా కానీ ఉంటుందా అని వాళ్లకు విడివిడిగా కథలు చెప్పేవాడు. పెద్దవాళ్లకు కథలు వినాలనిపించదు కదా, అయినా వాళ్ళు మొహమాటానికి నీ కథలకే కళ్లకు కట్టినట్లు చెబుతావు, మాకే వినాలనిపిస్తుంది, ఆ రాజు వెధవకు ఎందుకు నచ్చవో ఏమో అనేవారు. సాంబయ్య అది అలుసుగా తీసుకొని, అయితే మీరైనా నా కథలు వినండి, మీ పనులకు ఇబ్బంది లేకుండా నేను కథలు చెబుతాను అనేవాడు. ఆ విధంగా ఆయన వత్తులు చేసుకుంటున్నప్పుడు భార్యకు, వంట చేస్తున్నప్పుడు కోడలికి, పెరట్లో కూరగాయలకు నీళ్లు పోస్తున్నప్పుడు కొడుకుకు కథలు చెబుతూ ఉండేవాడు. వాళ్ళకిది చాలా విసుగ్గా ఉండేది. ఈ చిక్కు నుంచి బయటపడేందుకు వాళ్ళు రాజును పట్టుకొని సాంబయ్యకు అప్పగించి కథల బారి నుంచి మెల్లగా తప్పించుకునేవాళ్ళు. ఇలా కొన్నాళ్ళు జరిగాక రాజు తాతయ్యతో మాట్లాడి ఒక సంధి ఒప్పందానికి వచ్చాడు. దాని ప్రకారం వాడు తాత దగ్గర నుంచి రోజుకు ఒకే ఒక్క కథ మాత్రం వింటాడు. ఆ కథ అయిపోగానే తాత వాడిని ఆడుకునేందుకు వదిలిపెట్టాలి. సాంబయ్య ఇందుకు ఒప్పుకున్నప్పటికీ తన తెలివితేటలతో మనవణ్ణి మోసం చేసేవాడు. ఒక్కొక్కసారి చాలా పెద్ద కథ చెప్పేవాడు. అది ఎప్పటికీ ముగింపుకు రాక రాజుకు ఏడుపు కూడా వచ్చేది. మరొకసారి 4-5 చిన్న చిన్న కథలను ఒకదాని తర్వాత ఒకటి కలుపుకుంటూ పోయి ఒకే కథలా చెప్పేవాడు. ఇందువల్ల రాజు ఆడుకునేందుకు వెళ్ళాలంటే తాతయ్య చెప్పే కథ పూర్తిగా వినవలసి వచ్చేది. ఇలా ఉండగా ఆ ఊరికొక కొత్త కుర్రాడు వచ్చాడు. రాజుకు వాడు చాలా నచ్చాడు. కానీ రాజు రోజు వాడితో ఆడుకునేందుకు ఆలస్యంగా వెళ్ళేవాడు. కాస్త పెందరాళే రాకూడదా, ఎక్కువసేపు ఆడుకోవచ్చు అన్నాడు కొత్త కుర్రాడు. అప్పుడు రాజు వాడికి తన తాత కథల బాధ చెప్పుకున్నాడు. ఏమిటి, మీ తాత కథలు చెబుతాడా? కథలంటే నాకు చాలా ఇష్టం అన్నాడు కొత్త కుర్రాడు. అయితే నువ్వు వెళ్ళి మా తాత కథలు వినకూడదా? నేను మరెవరితోనైనా ఆడుకుంటాను అన్నాడు రాజు ఆశగా. అలాగే చేస్తాను, మా ఇంట్లో ఎవరినడిగినా కథలు చెప్పరు అన్నాడు కొత్త కుర్రాడు. మర్నాడు రాజు కొత్త కుర్రాన్ని సాంబయ్యకు పరిచయం చేసి, తాతయ్య, వీడికి కథలంటే చాలా ఇష్టం, ఇక నుంచి రోజు నా బదులు వీడు కథలు వింటాడు అన్నాడు. సాంబయ్య చాలా ఆనందపడి రాజును వదిలేసి కొత్త కుర్రాడికి ఒక కథ చెప్పాడు. ఆ కథలో ఒక రాజకుమారుడు, మరొక దేశం రాజకుమార్తె ఉన్నారు. రాజకుమార్తెను ఒక భయంకర మాంత్రికుడు ఎత్తుకుపోయాడు. రాజకుమారుడు ఎన్నో ఏళ్లు కష్టపడి అద్భుతమైన విద్యలు నేర్చుకుని మాంత్రికుణ్ణి చంపి రాజకుమార్తెను వివాహమాడాడు. కథ విని కొత్త కుర్రాడు
సాంబయ్యను ఆ తర్వాత మరే దేశాల్లోనూ మాంత్రికులు రాజకుమార్తెలను ఎత్తుకుపోలేదా అని అడిగాడు. ఎత్తుకుపోతే మనకెందుకు అన్నాడు సాంబయ్య నవ్వుతూ. ఎందుకంటే మన రాజకుమారుడు మంచివాడు, పరోపకారి, ఎన్నో విద్యలు తెలిసినవాడు. అలాంటివాడు రాజకుమార్తెను పెళ్ళాడాను కదా అని ఊరికే కూర్చోడు కదా. ఇంకెవరికైనా కష్టాల్లో ఉంటే సాయపడడానికి వెళతాడు. అవునా అని అడిగాడు కొత్త కుర్రాడు. ఇది వింటూనే సాంబయ్యకు చాలా ఉత్సాహం కలిగింది. అవునవును, చాలా బాగా అడిగావు అని ఒక్క క్షణం ఆగి, అప్పుడు ప్లవంగ రాజ్యంలో మాంత్రికుడొకడు విజృంభించి 100 మంది రాకుమారులను 101 రాజకుమార్తెలను దేవికి బలి ఇవ్వాలనుకున్నాడు అంటూ కథ ప్రారంభించి, ఈ మాంత్రికుణ్ణి మొదటి రాజకుమారుడే చంపి తన దేశానికి చాలా కాలం తరువాత తిరిగి వెళ్ళాడని ముగించాడు. కొత్త కుర్రాడు తల అడ్డంగా తిప్పుతూ, అయితే తాతయ్య, ఇంతకాలము మన రాజకుమార్తె తన రాజ్యంలో ఊరికే ఉండిపోదు కదా. రాజ్యాన్ని మంత్రులకు అప్పచెప్పి తన భర్తను వెతుక్కుంటూ బయలుదేరుతుంది. రాజకుమార్తె ఇల్లు కదిలితే అన్నీ కష్టాలే కదా అన్నాడు. సాంబయ్య మళ్ళీ కథ మొదలుపెట్టాడు. అయితే ఆయన ఎంత చెప్పినా కొత్త కుర్రాడికి ఏవో అనుమానాలు వస్తూనే ఉన్నాయి. అందువల్ల సాంబయ్య కథకు ముగింపు అంటూ రావడం లేదు. ఇలా కొంతసేపు జరిగేసరికి సాంబయ్య అలసిపోయి, మిగతా కథ రేపు చెబుతాలే అన్నాడు. రేపటిదాకా ఆగడమే, నాకిప్పుడే కథ కావాలి అన్నాడు కొత్త కుర్రాడు. సాంబయ్య గట్టిగా గాలి పీల్చుకొని, అబ్బాయ్, లోపలికి వెళ్ళి కాసిని మంచినీళ్లు తెచ్చిపెట్టు, దాహం తీర్చుకొని కథ పూర్తి చేస్తాను అన్నాడు. కొత్త కుర్రాడు లోపలికి వెళ్ళగానే సాంబయ్య ఇంట్లో నుంచి వీధిలోకి వచ్చి పరిగెత్తసాగాడు. దారిలో ఎదురుపడి అడిగిన వాళ్లకు తన మనవడి కోసం పోతున్నట్లు చెప్పసాగాడు. తాతయ్య తన కోసం వస్తున్నాడని భయపడి రాజు ఒక పట్టాన ఆయనకు దొరకలేదు. ఎవరో పట్టుకొని ఆయనకు అప్పచెప్పారు. సాంబయ్య రొప్పుతూ మనవడితో, నాయనా రాజు, భయపడకు, నేను నీకు కథలు చెప్పటానికి రాలేదు. ఇందాక నువ్వు తీసుకువచ్చిన ఆ కొత్త కుర్రవాడిని మనింటికి రాకుండా చూశావంటే నీకు మరెన్నడూ కథలు చెప్పను అన్నాడు. తాతయ్యలో హఠాత్తుగా ఇలాంటి మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కాకపోయినా రాజు సంతోషంగా సరేనన్నాడు. ఆ తరువాత సాంబయ్య ఎవ్వరికీ కథలు చెప్పలేదు. బలవంతంగా ఎవరి చేతనైనా ఇష్టం లేని పని చేయించడంలోని కష్టం ఆయనకు అప్పటికి తెలిసి వచ్చింది. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.